టాలీవుడ్ ఇంకా అంతరించిపోయిందా లేదా బతికే ఉందా, అసలు ఏమవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు చాలా మంది సినీ అభిమానుల్లో వాళ్ళ మనసుల్లో అయితే ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేది, కానీ తెలుగు సినిమాలు వచ్చి ఆ లెక్కలన్నింటినీ మార్చేసింది. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జెండానైతే ఎగరవేసాయనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అండ్ అలాగే యూట్యూబ్ కామెంట్స్ లో మరియు సినీ వర్గాల్లో ఒకే చర్చ అయితే వినిపిస్తోంది. టాలీవుడ్ పూర్వవైభవం కోల్పోయిందా లేక ఇది కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమేనా? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి, దీంట్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. తెలుగు సినిమా గత 10 ఏళ్లలో సాధించిన ఘన విజయాలు సాధారణమైనవైతే అస్సలు కాదు. ఒక ప్రాంతీయ పరిశ్రమగా ఉన్న టాలీవుడ్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమాలపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు భయ్య. అప్పటి వరకు తెలుగు సినిమాలను డబ్బింగ్ సినిమాలుగా చూసిన అందరూ ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాల విడుదల కోసం ఎదురు చూసే స్థాయికి అయితే చేరుకున్నారు. ఇది మాత్రం టాలీవుడ్ సాధించిన అతిపెద్ద విజయం అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే కొన్ని ప్రేక్షకుల్లో చాలా నిరాశ అయితే కనిపిస్తోంది. గతంలో స్టార్ హీరోలు నేడాదికి 1 లేదా 2 సినిమాలు అయితే విడుదల చేసేవారు. ఇప్పుడు కేవలం ఒక్క సినిమా కోసం 3 నుంచి 5 ఏళ్ల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. భారీ బడ్జెట్లు, విస్తృతమైన ప్రీ ప్రొడక్షన్స్, విజువల్స్ మరియు ఎఫెక్ట్స్ కారణంగా సినిమాల నిర్మాణ సమయం అయితే పెరిగిపోతుంది. దీంతో అభిమానులందరూ అసహనానికి అయితే గురైపోతున్నారు భయ్య. మరో ప్రధాన కారణం ఏమిటంటే కంటెంట్. ఈ రోజు ప్రేక్షకులు కేవలం హీరో కోసం థియేటర్లకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. కథ బాగుంటేనే సినిమా చూస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే కథలో బలం లేకపోతే సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది భయ్య. అందుకే ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించడం గతంలో కంటే చాలా కష్టమైపోతుంది. ఓటీటీ ప్రపంచం రావడం కూడా సినిమాలపై భారీ ఒత్తిడైతే చూపించేస్తుంది. ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్ కు వెళ్లడం తప్ప మరో మార్గం అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొనే ప్రపంచంలో ఉన్న ఏ సినిమా అయినా సరే చూడగలుగుతున్నాము. అందువల్ల ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే ప్రత్యేకమైన అనుభూతి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. కేవలం స్టార్ హీరో ఉండడం అయితే అస్సలు సరిపోవడం లేదు భయ్య. సోషల్ మీడియా కూడా టాలీవుడ్ పరిస్థితిని ప్రభావితం చేస్తున్న అంశాల్లో ఒకటి. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే తీర్పులు అయితే వచ్చేస్తున్నాయి, అంటే రివ్యూస్. ఒకప్పుడు సినిమా గురించి అయితే ప్రజలు కొన్ని రోజుల తర్వాత అయితే మాట్లాడేవారు. ఇప్పుడు మొదటి షో పూర్తి కాకముందే హిట్ లేదా ఫ్లాప్ అని నిర్ణయించేస్తున్నారు భయ్య బయట. ఈ వేగవంతమైన తీర్పులు కొన్ని సినిమాల కలెక్షన్లపై నేరుగా ప్రభావం అయితే చూపిస్తున్నాయి అండ్ అలాగే లాస్ కూడా వస్తుంది వాళ్ళకి. అయినా సరే టాలీవుడ్ బలహీన పడిందని చెప్పడం అయితే చాలా కష్టం. ఈ పరిశ్రమల దగ్గర ప్రపంచ స్థాయి డైరెక్టర్లు అయితే ఉన్నారు. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎక్కడే ఉంది. భారీ మార్కెట్ ఉంది. విదేశాల్లో కూడా తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ లో తెలుగు సినిమాలు అద్భుతమైన వసూలు అయితే సాధిస్తున్నాయి భయ్య. ఇది ఇతర ప్రాంతీయ పరిశ్రమలతో పోలిస్తే చాలా పెద్ద బలమనే చెప్పుకోవచ్చు మనకి. దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి పరిశ్రమల్లోనూ ఎత్తుపల్లాలు అయితే సహజమే. ఒక సంవత్సరం భారీ విజయాలు వస్తే మరో సంవత్సరం నిరాశలు కలిగించే ఫలితాలు అయితే రావచ్చు. అది టాలీవుడ్ మాత్రమే ప్రత్యేకమైన విషయం అయితే కాదు. బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ పరిశ్రమల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఎన్నో సార్లు కనిపించాయి. కాబట్టి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయని పరిశ్రమలు అంతరించిపోతున్నాయని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అసలు. ప్రస్తుతం టాలీవుడ్ ఒక మార్పు దశలో అయితే ఉంది భయ్య. ప్రేక్షకుల అభిరుచులు అయితే మారిపోతున్నాయి. సినిమా నిర్మాణ పద్ధతులు అయితే మారిపోతున్నాయి. కొత్త డైరెక్టర్లు, కొత్త కథలు, కొత్త టెక్నాలజీ కూడా లాంచ్ చేస్తున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమ కూడా తనను తానైతే మార్చుకుంటుంది. అందుకే ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని సమస్యలు భవిష్యత్తులో అవకాశాలుగా మారే అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో అనేక భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకైతే సిద్ధమవుతున్నాయి భయ్య. ఈ సినిమాలపై దేశవ్యాప్తంగా మంచి భారీ ఆశలు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం విజయవంతం అయితే టాలీవుడ్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఎన్నో సార్లు జరిగినట్లే తెలుగు సినిమా మరోసారి తన శక్తిని అయితే నిరూపించే స్థాయిలో అయితే ఉంది. అందుకే టాలీవుడ్ అంతరించిపోయిందా అనే ప్రశ్నకు సమాధానం ఒకటే, టాలీవుడ్ మాత్రం అస్సలు అంతరించిపోలేదు. ప్రస్తుతం కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటుంది అంతే. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరిలో చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.